50 ఇయర్స్ అంటే ఇండియా ఐటీ ఎంప్లాయీస్ చూసుకుంటే 1-1.25% యావరేజ్. అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 1-1.25% మందే ఉన్నారు. అండ్ నెక్స్ట్ అనుకోవచ్చు చాలామంది ఎర్లీ 2000స్‌లోనే కదా ఈ సాఫ్ట్‌వేర్ అనేది బాగా పాపులర్ అయింది అంటే. సో, ద ఫ్యాక్ట్ ఈస్ వెన్ సాఫ్ట్‌వేర్ స్టార్టెడ్ అంటే 1955లో సాఫ్ట్‌వేర్ అనేది ఒక కంపెనీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, దిస్ ఈస్ వెరీ లాంగ్ బ్యాక్ అగో. అండ్ సరే మనం అనుకోవచ్చు, "ఏం సార్ మీరు ఇండియా గురించి మాట్లాడుతా ఉన్నారు." అండ్ 50% మోర్ థాన్ 50% 30 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నోళ్ళు. అంటే 30 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నోళ్ళ సంఖ్య, అంటే పర్సెంటేజ్ వచ్చేసి 50%. 50% పైనే. అరౌండ్ 52 అలా ఉంది. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో, చాలా మంది ఏమనుకుంటారంటే, ఇండియాలో పరిస్థితి ఎలాగుంది సార్? యూఎస్ అట్లా లేదు, కెనడాలో అట్లా లేదు. మీకేం తెలుసని అంటారు. సో, ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ చూసుకుంటే 50 ఇయర్స్ పైన సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఎంతమంది? 2.5% మాత్రమే. అండ్ అగైన్ అబ్బా! అరే! అసలు సెక్యూర్ లేదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాలి. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు అంతంత మాత్రం ఉద్యోగాలున్నాయి. ఇక్కడేంటి అంటే ఓవరాల్‌గా 40 ఇయర్స్ ఇలా ఉంది. 50 ఇయర్స్ ఇలా, అంటే 50 ఇయర్స్ తర్వాత ఇంత పర్సెంటేజ్ ఉంటే, ఇప్పుడు మనం ఇండస్ట్రీకి రావాలా వద్దా అంటే, చాలా సింపుల్ థింగ్ ఏంటి అంటే 50 ఇయర్స్ లోపలే మీరు ఎంత సంపాదించగలగాలో అంత కెపాసిటీ, అంత సంపాదించుకునే కెపాసిటీ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు బిజినెస్. అంటే బిజినెస్‌లో మీరు ఎంతైతే సంపాదించగలుగుతారో సాఫ్ట్‌వేర్‌లో కూడా అంతే విధంగా సంపాదించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ చాలా మంది ల్యాగ్ అవుతుంది ఎక్కడ అంటే, హార్డ్ వర్క్ చేసే విషయంలో చాలా మంది వెనకబడుతున్నారు. ఎందుకు వెనకబడతా ఉన్నారంటే, నా పని కాదు, వాళ్ళు నాకు ఇంతే చెప్పారు, నేను ఇంతే చేస్తా. అదే ఒక బిజినెస్ పర్సన్‌ని, చిన్న బిజినెస్ అయినా కానియండి, ఒక టీ కొట్టు అయినా కానియండి, ఒక టిఫిన్ బండి అయినా కానియండి, ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ, కోట్ల టర్నోవర్ ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్‌ని మీరు అడగండి. ఒకవేళ కుదిరితే మాట్లాడి చూడండి. వాళ్ళు ఎంత కష్టపడతారు. ఎంత కష్టపడతారంటే సెల్ఫ్‌లెస్ ఎఫర్ట్. నేను ఇంతే చేయాలి. నా స్కోప్ ఇంతే. నేను ఇంతే చేస్తా. నేను తర్వాత చేయను అని చెప్పి ఎవ్వరు అనరు. ఎంత చేయాలో, ఎంత చేయాలి, ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి. ప్రతీది ఆర్గనైజ్డ్‌గా పొద్దున్నే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బ్రేక్‌ఫాస్ట్, ఒక టిఫిన్ సెంటర్, ఒక బ్రేక్‌ఫాస్ట్ సెంటరే ఉందనుకుంటే ఆర్గనైజ్డ్‌గా ముందు రోజు పిండి నానబెట్టుకోవాలి. దానికి ప్రాపర్‌గా ఎంతమంది ఎస్టిమేషన్ కస్టమర్స్ వస్తారు, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, చట్నీ అయిపోతే ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టాంట్‌గా ఏం చేయాలి. సో, ఒక ప్రాపర్‌గా ఆర్గనైజ్డ్‌గా పని చేస్తాడు. సెల్ఫ్‌లెస్‌గా పని చేస్తాడు. బట్ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కూడా అంతే స్కోప్ ఉన్నప్పటికీ ఆలోచించే విధానం ఏంటి అంటే, నా స్కోప్ ఇంతే, నా వర్క్ ఇంతే, వీళ్ళిచ్చే సాలరీకి నేను ఇచ్చేసుడే ఎక్కువ అని వాళ్ళు ఎంప్లాయీస్ అనుకుంటారు. కంపెనీ ఓనర్స్ ఏమనుకుంటారంటే, ఇంత సాలరీ ఇస్తుంటే కనీసం ఇంత పని కూడా చేయడు, ఈడెందుకు నాకని వాళ్ళనుకుంటారు. ఇక్కడ వాళ్ళ గురించి మీరు ఆలోచించకుండా, మీరు సెల్ఫ్‌లెస్‌గా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతా, కొత్త విషయాలు నేర్చుకుంటా, మీరు వర్క్ చేస్తూ, ఎప్పటికప్పుడు 2 ఇయర్స్‌కొకసారి కంపెనీ మారుతూ, ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది.